హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే సాటర్డే మా వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. ఫస్ట్ గిన్నెలు ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రైడే టీవీ చూశాను. ఒక 1 అవర్ టీవీ చూడడం వల్ల నా గిన్నెలు ఎలా ఉండిపోయినాయి. సో అలా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ వెళ్తే ఇంట్లో పని అయిపోతుంది. ఎందుకంటే మేము 10 కల్లా మొత్తం 10 కల్లా ఇంకా 10కి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట అందరూన. సో అందువల్ల ఆ 10 వరకే ఏం చేసినా మిగిలినవి ఇంక ఇలా వదిలేసి నెక్స్ట్ డే చేసుకోవాలి. ఎందుకంటే దశబాబు 7కే వెళ్ళిపోతాడు అన్నమాట. స్కూల్ ఆటో 7కే వచ్చేస్తుంది. సో అందువల్ల లేట్గా పడుకుంటే మళ్ళీ తనకి నిద్ర సరిపోదు కదా. నేను పడుకుంటే కానీ వాళ్ళు పడుకోరు. అందుకని చెప్పేసి నేను నా పని ఆపేసి 10 కల్లా వెళ్ళిపోతాము బెడ్రూమ్లోకి అందరూ. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఆ రోజు టిఫిన్ చేయడానికి ఏమీ లేదు సాటర్డే. సో అందుకని చెప్పేసి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు జొన్న పిండి తీసుకొని మిక్స్ చేసాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసాను దోసపిండిలాగా. నార్మల్గా ఎప్పుడు జొన్న పిండి మినపప్పులో కలిపి దోశలు వేస్తాము. బట్ ఈసారి మినపప్పు నానపెట్టడం మర్చిపోయామాట బిఫోర్ డే. సో అందుకని చెప్పేసి జొన్న పిండి ఆడించింది అది. జొన్న పిండిన గోధుమ పిండి కలిపి మిక్స్ చేసేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేసుకొని అలా తినేసాము. సో ఇది కూడా హెల్దీ, బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. జొన్నలు హెల్దీయే, గోధుమలు హెల్దీయే కాబట్టి మనకి మంచి హెల్దీ రెసిపీ అయితే తయారవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నార్మల్గా దోసల పిండి ఎలా కలుపుకుంటామో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవడమే. సో ఇది మీకు ఎంత క్వాంటిటీ కావాలని అంటే పర్టికులర్ మెజర్మెంట్స్ ఏమి ఉండవు. జస్ట్ నార్మల్గా ఇదొక 1 కప్ అదో 1 కప్ తీసుకున్నాను. లేదంటే మీకు ఏ క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు, పర్లేదు, దోశలు బాగానే వస్తాయి. సో అలా ఇన్స్టెంట్గా ఇంట్లో పప్పు అది నానపెట్టలేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా ఈ 2 పిండిలు మిక్స్ చేసి దోశలు అయితే వేసేసుకుంటాం అన్నమాట. సో హెల్దీకి హెల్దీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోద్ది కదా, అందుకనేసి దోశల పిండి ప్రిపేర్ చేసేసి పక్కనైతే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అక్కడ ఉన్నాయి కదా షింక్లో ఉన్న యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ కొంచెం నార్మల్గా అంతా క్లీన్ చేసుకుంటాం కదా కిచెన్. సో ఫైనల్గా అయితే ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. ఓన్లీ ఆ కౌంటర్ టాప్స్ మాత్రమే క్లీన్ చేశాను. స్టవ్ అవన్నీ ఇంకా క్లీన్ చేయలేదు, ఎందుకంటే మళ్ళీ అవన్నీ ఇప్పుడు కూడా కుక్ చేస్తాను కదా. సో ఇక్కడ అయితే టీ పెట్టేసుకొని అండ్ రైస్ కూడా పెట్టేసుకున్నాము. సో ఇన్నెల సాటర్డే అంటే ఇంత ఎర్లీగా వంట చేసేవాళ్ళం కాదు. టైంకి కరెక్ట్గా 12కి అలాగా చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు సాటర్డేస్ స్కూల్కి వెళ్తున్నాం అన్నమాట. అందువల్ల కొంచెం సాటర్డేస్ కూడా ఎర్లీగా లేచి కుక్ చేయాల్సి వస్తుంది. సో ఇదిగోండి స్కూల్కి అయితే వచ్చాము. ఇది ఎవరైనా ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే మీకు ఒకసారి చెప్తున్నాను. మేము రీసెంట్గా మురళీనగర్లో ప్లే స్కూల్ అనేది స్టార్ట్ చేసాము. సో ఇదే మా ప్లే స్కూల్. అండ్ మురళీనగర్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి విజిట్ చేయండి. సో స్కూల్కి అయితే వచ్చేసాము. సాటర్డే స్కూల్ హాలిడే, బట్ మేము ఏమైనా వర్క్స్ అవి ఉంటే సాటర్డే వచ్చి చేసుకుంటాం అన్నమాట. పైగా నాకు కూడా సాటర్డే వీక్ ఆఫ్ కదా, సో నేను మోస్ట్లీ సాటర్డే వస్తాను. ఇదిగోండి బల్బులు స్కూల్కి ఆయమ్మ వచ్చి మొత్తం క్లీన్ చేస్తారన్నమాట సాటర్డేస్ కూడా. సో వచ్చి వర్క్ అంతా ఏమైనా వర్క్ ఉంటే అవన్నీ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ పూజా మందిరం కూడా ఉంటుంది స్కూల్లోని, పై ఫ్లోర్లో ఉంటుంది. అంటే దేవుడికి పూజ చేసుకుంటే మాకు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. అలానే ఇంట్లో పూజ మీకు చూపించలేదు కదా, ఇంట్లో మా హస్బెండ్ చేస్తారు. ఎందుకంటే స్కూల్ అంటే మార్నింగ్ వెళ్ళిపోవాలి కదా, టైం సరిపోదు. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చి నేనైతే దేవుడికి పూజ చేసుకున్నాము. నెక్స్ట్ అలా ఏదైనా వర్క్ ఉంటే వర్క్ కూడా చేసేసుకున్నాను. సో అందుకని వీడియో తీద్దామని ట్రై చేశాను, బట్ కంప్లీట్గా తీయలేదు. కాసేపు పోయిన తర్వాత లేహా రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేశాక స్కూల్కి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇలా లేహా బాల్స్తో వాటితో ఆడుకుంటుంది. ఇంకా లేహాకి కొంచెం హెల్త్ బాగాలేదు, దానివల్ల స్కూల్కి పంపించట్లేదు అన్నమాట. లేదంటే స్కూల్లో జాయిన్ అయింది కానీ కొంచెం హెల్త్ సెట్ అవ్వట్లేదు, బాగా వీక్ అయిపోయింది. ఈరోజు చాలా రోజుల తర్వాత ఈరోజు సాటర్డే స్కూల్కి అనేది వచ్చి ఆడుకుంటుంది. బట్ సాటర్డే హాలిడే చెప్పాను కదా, పిల్లలు ఎవరు ఉండరు. నెక్స్ట్ నేను కూడా కాసేపు ఆడించాను. ఇలా బాల్పూల్లో కాసేపు ఇద్దరు ఆడుకొని ఎంజాయ్ చేసాము. మేము ఇంక అక్కడే లంచ్ అనేది తీసుకెళ్ళిపోయాము. నేను లేహా మా హస్బెండ్ ముగ్గురు అక్కడే తినేసాను. మా అబ్బాయి లేడు, దశబాబు మా అత్తయ్య ఇంటికి వెళ్ళాడు, టెంపుల్కి వెళ్ళాడు వాళ్ళతో. సో అయితే ఇలాగా ఇంకా స్కూల్ టైమింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని
మళ్ళీ ఈవినింగ్ బయటకైతే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటనే చెప్తాను. సో లేహా పిల్లకి చాలాసేపు ఉంచుకుంది హెయిర్. ఆ హెయిర్ టై చేయడానికి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. బట్ ఫైనల్గా ఉంచుకుంది. ఎంతసేపు ఉంచుకుంటే తెలీదు. ఇదిగోండి లేహా ఓన్లీ తనే ఫ్రంట్ సీట్లో కూర్చుంటుందంట. నేను కూర్చోవద్దు అంటుంది. ఎప్పుడు ఇదే అల్లరి చేస్తుంది ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను అనేసి. ప్లేస్ ఇవ్వు లేహా, ప్లేస్ ఇవ్వు. ఇక్కడ కూర్చోనా? ఎక్కడా? అక్కడ కూర్చోలా, ఇక్కడ కూర్చుంటా. అక్కడే కూర్చోలా? ఇక్కడ ఎవరు కూర్చోలి? సరే అయితే బాయ్. సో నెక్స్ట్ మేము అయితే జ్యువెలరీ షాప్కి వచ్చాము, జోయా లుకాస్కి. నేనైతే జోయా లుకాస్లో స్కీమ్ కట్టాను అనమాట మే నుంచి. ఇక్కడ ఏంటంటే 10 monthsకి స్కీమ్ కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు డైమండ్ నెక్లెస్ కొనుక్కునేటప్పుడు స్కీమ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు స్కీమ్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఏదో ఒకటి తీసుకుందాము అనేసి అయితే వచ్చాము. ఏదో ఒకటి కాదు, బ్లాక్ బీడ్స్ తీసుకుందాం అని వచ్చాను. సో ఇలా బ్లాక్ బీడ్స్ అయితే చూస్తున్నాము. మా యానివర్సరీ ఈ మంత్లో మా యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది. సో కరెక్ట్గా దానికి కూడా బాగుంటుంది వేసుకోవడానికి. పైగా మేము 10 years కంప్లీట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం యానివర్సరీకి అయితే గోల్డ్ కొనుక్కుంటున్నాను. అంటే స్కీమ్ కరెక్ట్గా అప్పుడు కంప్లీట్ అయింది. సో ఎలానో కంప్లీట్ అయింది కదా అని చెప్పేసి అయితే తీసుకుంటున్నాము. నెక్స్ట్ అయితే వేసుకున్నాను కదా, ఆ బ్లాక్ బీడ్స్ కాదు నేను తీసుకున్నది, జస్ట్ ట్రై చేశాను అంతే. లేహా ఇక్కడ టిష్యూస్ పడేసింది నా హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి. సో అవి మళ్ళీ డస్ట్బిన్లో వేయమంటే తీసి వేస్తుందన్నమాట. చూసారా, ఉడిపేసుకుంది. ఆ హెయిర్ని నార్మల్ అయిపోయింది మళ్ళీ. సో డస్ట్బిన్ ఎక్కడ అంటే నేను చెప్తున్నాను, వెళ్తుంది డస్ట్బిన్లో వేయడానికి. చూపిస్తుంటే వెళ్తుంది. బట్ ఫైనల్గా అయితే వేసింది. నేనేమి జోయా లుకాస్లో మోడల్స్ అవేమీ షూట్ చేయలేదు. జస్ట్ ఇది నార్మల్గా నేను ఒక చిన్న వీడియో మేము సాటర్డే ఎలా చేసాము అన్నది మాత్రమే షూట్ చేశాను. ఇక్కడ ఏంటంటే బిల్లింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది కదా, ఈలోగా క్యాటలాగ్ చూపిస్తున్నాను. లేదంటే మొత్తం షాప్ అంతా తిరిగేసి అలా చేసేస్తుంది అనమాట. సో తిరిగేస్తుంది ఫుల్గా. అందుకని చెప్పేసి ఇదిగోండి క్యాటలాగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్గా అయితే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ కూడా ఒక రింగ్ తీసుకున్నారు. సో మొత్తం 2 షాపింగ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఆ వేన్ తీసుకున్నాను అనేది మా యానివర్సరీ రోజు చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.